భారత రాజ్యాంగం ఒక గొప్ప ప్రగతిశీల పత్రమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని సెంట్రల్ హాల్ ఆఫ్ సంవిధాన్ సదన్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పౌరులు రాజ్యాంగ ఆదర్శాలను అనుసరించి నడుచుకోవాలని, వారి ప్రాథమిక విధులను నిర్వర్తించాలని సూచించారు. 2047 సంవత్సరం నాటికి భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలన్న లక్ష్యం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ రాష్ట్ర అసెంబ్లీలోనూ మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన నారీ శక్తి వందన్ అధినియం ఆమోదం పొందడాన్ని ఆమె ప్రశంసిస్తూ ఇది మహిళా సాధికారతలో కొత్త శకాన్ని ఆవిష్కరించిందని అన్నారు. मैं सभी देशवासियों से अनुरोध करती हूँ कि वे हमारे संवैधानिक आदर्शों को अपने आचरण में डालें, मूल कर्तव्यों का पालन करें तथा वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य के प्रति समर्पण के साथ आगे बढ़े। मैं संविधान दिवस के अवसर पर सभी देशवासियों को बधाई देती हूँ। आप सभी को मेरा शुभकामनाएं। धन्यवाद। जय हिंद, जय भारत। ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వృద్ధి బలమైన మౌలిక సదుపాయాలు, విస్తృత డిజిటల్ అనుసంధానాలతో అభివృద్ధి చెందుతుందని, ఇవన్నీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం మరింత బలాన్ని అందించిందని ఈ విజయాలు నిరూపిస్తున్నాయన్నారు. Members of Parliament and fellow citizens, this momentous day marks a historic milestone as we celebrate 75 years since Bharat adopted its constitution, a remarkable achievement for the world's largest and most dynamic democracy. Our nation thrives with remarkable economic growth, robust infrastructure, widespread digital adoption, all getting international recognition and accolades. These achievements are vindication that our Constitution has effectively anchored Indian democracy.